హలో డార్లింగ్స్, వెల్కమ్ టు కుకింగ్ బర్డ్. కొన్ని వంటలు ఆకలి తీరుస్తాయి, కానీ కొన్ని వంటలు మనసుకు మత్తెక్కిస్తాయి. నేను ఈరోజు మీకు చూపించబోయే కర్రీ కూడా అలానే ఉంటుంది. టెండర్గా మరియు స్పైసీగా ఉంటుంది. ఒక బౌల్లో చికెన్ తీసుకొని అందులో లవంగాలు, యాలకులు, దాల్చిన చెక్క, మిరియాలు, అల్లం వెల్లుల్లి ముక్కలు, కొంచెం పచ్చిమిర్చి, పుదీనా, అలాగే కొత్తిమీర, అలాగే పసుపు, ఇంకా సాల్ట్ వేసుకొని కలుపుకొని తగినంత నీళ్లు పోసుకొని మూత పెట్టేయాలి. ఇప్పుడు స్టవ్ మీద పెట్టి మీడియం ఫ్లేమ్లో ముక్క మంచిగా ఉడికేదాకా ఉంచాలి. చికెన్ సాఫ్ట్గా ఉడికాక ఆ బౌల్ని తీసి పక్కన పెట్టి ప్యాన్ పెట్టేసుకున్నాం. తగినంత ఆయిల్ వేసుకొని దానిలో ఆనియన్ వేసి మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చేదాకా వేయించుకుందాం. ఇప్పుడు చికెన్ వేసి కాస్త మిక్స్ చేసి దానిలో అల్లం వెల్లుల్లి పేస్ట్ అలాగే పసుపు వేసి మంచిగా కలుపుకోవాలి. టేస్ట్కి సరిపడినంత కారం వేసి అలానే కాస్త ధనియా పొడి వేసి మంచిగా మిక్స్ చేసి ముందుగా చికెన్ని బాయిల్ చేయగా మిగిలిన వాటర్ని అందులో పోసి మంచిగా కలిపేసుకోవాలి. అన్ని ఫ్లేవర్స్ దానికి పట్టుకునేలా. ఇప్పుడు ముక్క మునిగేలా కొన్ని వాటర్ పోసుకొని క్యాప్ పెట్టేయండి. మూత ఓపెన్ చేయగానే మీకు మంచి రంగు అలాగే వాసన కూడా తెలుస్తూ ఉంటుంది. కాస్త కొత్తిమీర వేశారంటే కర్రీ పూర్తయినట్లే. మీకు కానీ ఈ వీడియో నచ్చినట్లయితే కుకింగ్ బర్డ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.